చేతిలో ఫోన్ లేదు. జేబులో ఎక్కువ డబ్బు లేదు. ఇంట్లో ఏసీలు లేవు. అయినా సరే ఆ తరం మనకంటే వందేళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా బ్రతికింది? అసలు వారి రహస్యం ఏంటి? ఈ తరం వెళ్ళిపోతే ఇక మనకు ప్రేమని పంచే చేతులు, కథలు చెప్పే గొంతువులు ఉండవు. మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? స్నేహితులారా గమనించారా? మన కళ్ళ ముందే ఒక శకం ముగిసిపోతుంది. మనకు జన్మనిచ్చి జీవితాన్ని నేర్పిన ఒక గొప్ప తరం ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ కనుమరుగవుతోంది. వారితో పాటే ఆ ఆప్యాయతలు, విలువలు కూడా వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తుంది. అసలు ఎందుకంత గొప్పది ఆ తరం? ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం. ఇల్లు ఇరుకుగా ఉన్నా మనుషుల మధ్య ప్రేమ మాత్రం విశాలంగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు నేను అనలేదు. మనం అంటూనే బ్రతికారు. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు పంచుకున్నారు. ఆస్తుల కన్నా ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం అది. వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు. కానీ జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది. గడియారం లేకపోయినా సూర్యుడిని చూసి సమయాన్ని, క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటి లెక్కలతోనే జీవితాన్ని గెలిచిన మేధావులు వాళ్ళు. ఇంటర్నెట్ చూడకుండానే అపారమైన జ్ఞానాన్ని నింపుకున్నారు. జీపీఎస్‌లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగారు. ఆ రోజుల్లో చేతుల్లో మొబైల్ ఫోన్‌లు లేవు. కానీ మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటు లేదు. పోస్ట్ కార్డులపై రాసిన 4 ముక్కలు ఫోన్‌లో మాట్లాడే గంటల కన్నా ఎక్కువ ప్రేమను పంచేవి. టీవీలు లేకున్నా వీధి నాటకాలు, బుర్ర కథలతో వినోదంగా కాలం గడిపిన తరం. సాంకేతిక లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం. ఏసీలు, కూలర్లు లేకపోయినా ఆరు బయట మంచం వేసుకొని చల్లగాలితో జాబిల్లి వెలుగులో హాయిగా నిద్రపోయిన తరం అది. మినరల్ వాటర్ తెలియదు. చెరువులో నీళ్లు, బావి నీళ్లు తాగి రాళ్ళు తిన్నా అరిగించుకోగలిగే శక్తి వాళ్ళ సొంతం. బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బతికారు. జిమ్‌లతో పని లేకుండా బండెడు చాకిరీ చేసి చెమటను చిందించి వందేళ్లు ఆరోగ్యంగా బ్రతికారు. అందుకే వాళ్లకు ఈనాటి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్‌లు, కార్పొరేట్ హాస్పిటల్స్ తెలియవు. 6, 7 వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. ఆ తర్వాతే పైసా ఫీజులని సర్కారు బడుల్లో చదివించి గొప్ప ప్రయోజకులను చేసిన తరం. అప్పట్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం. బడిలో టీచర్ దండిస్తే ఇంట్లో తల్లిదండ్రులు మరో 2 దెబ్బలు వేసేవారు తప్ప టీచర్‌ని ప్రశ్నించేవారు కాదు. అందుకే ఆ తరం పిల్లలు అంత దృఢంగా ఎదిగారు. వాళ్ళు వ్యాపారంలో కల్తీకి చోటివ్వలేదు. నీతి నిజాయితీలతో ఎవరిని మోసం చేయకుండా బ్రతికారు. తమ కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేశారు. కులమతాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో చూసిన గొప్ప మనసు వారిది. అలాంటి అపురూపమైన మనుషులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ తరం మనకు లాంతర్ల కాంతిలో వెలుగులు నింపితే, ఈ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పంచుకుంటుంది. వెళ్ళిపోతున్న ఆ తరం నుండి మనం ఆ ప్రేమను, ఆ విలువలను నేర్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమే. ఉన్నన్నాళ్ళు వాళ్ళని ప్రేమగా చూసుకుందాం. వాళ్ళు నేర్పిన బాటలో నడుద్దాం. పాత తరాన్ని